Hi everyone, welcome back to Manu Teachers channel. So, ఇవాల్టి క్లాస్ లో మనం కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో యూనిట్ 1 ని కంటిన్యూ చేస్తున్నాము. సో లెంతీ యూనిట్ ఇది మనకి. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి అందులోనే సిలబస్ వీడియో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ట్రేసింగ్ హిస్టారికల్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఇండిజినియస్ ఎక్స్పీరియన్సెస్ జ్యోతిబా రావు పులే. సో మనకి జ్యోతిబా రావు పులే గారు ఈ హిస్టారికల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇండిజినియస్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేటివి అనేది ఎలా ఇచ్చారో చూద్దాం. సో అందులో భాగంగా చూసుకున్నట్టయితే ఎ న్యూ సోషల్ కాన్షియస్నెస్ ఆల్సో డాన్డ్ అమాంగ్ ద ఇండియన్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్. సో బ్రిటిష్ పీరియడ్లో ఏమైపోయింది అని అంటే ఈ క్రిస్టియానిటీ రావడము అండ్ అలాగే హిందువులు ఎక్కువగా క్రిస్టియన్స్లో కన్వర్ట్ అవ్వడము. సో ఇదంతా కూడా ఒక సోషల్ కాన్షియస్కి దారితీసాయి అన్నమాట. అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ బికేమ్ ఏ మేజర్ ఇష్యూ ఆఫ్ ద 19th century. సో ఎవరైతే అన్టచబుల్ ఉండేవాళ్ళో ఆ కాలంలో వాళ్ళు ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు దేనిలోకి, క్రిస్టియానిటీకి. సో దాన్ని నిర్మూలించడానికి అన్టచబిలిటీని అబాలిష్ చేయడానికి చూసారనమాట. అది మేజర్ ఇష్యూ లాగా తీసుకున్నారు 19th centuryలో. మహాత్మా గాంధీ మేడ్ ద రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ ఏ పార్ట్ ఆఫ్ హిస్ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్. సో మహాత్మా గాంధీ గారు ఏంటంటే ఆయన కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ లో ఈ అన్టచబిలిటీని తీసేయడం అనేది ఒక మెయిన్ పార్ట్ లాగా చేశారనమాట. హీ బాట్ అవుట్ ఎ పేపర్ ద హరిజన్ అండ్ ఆల్సో ఆర్గనైజ్ ద హరిజన్ సేవక్ సంఘ్. సో ద హరిజన్ అనే పేపర్ ని ఈయన తీసుకురావడం జరిగింది అండ్ అలాగే హరిజన్ సేవక్ సంఘ్ ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరు? మహాత్మా గాంధీ. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద డౌన్ ట్రోడెన్. సో బిఆర్ అంబేద్కర్ గురించి మీకు తెలిసిందే. ఈయన ఏం చేశారు, తన లైఫ్ మొత్తం కూడా ఈ అన్టచబిలిటీని రిమూవ్ చేయడానికి యూజ్ చేశారు. The caste system was primarily based on the fourfold division of society: Brahmins, Kshatriya, Vaishyas and Shudras. మనకు తెలిసిందే అప్పట్లో ఈ 4 కేటగిరీస్ అనేటివి ఉండేటివి. బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు. సో ఈ శూద్రాస్ ని అన్టచబిలిటీస్ లాగా చూసేవాళ్ళు అనమాట. ఆన్ అకౌంట్ ఆఫ్ ద డిగ్రేడేషన్ ఇన్ దేర్ సోషల్ స్టేటస్ ద శూద్రాస్ వర్ సబ్జెక్టెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్. సో శూద్రాస్ చెప్పాను కదా, అన్ని కైండ్స్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్ కి వీళ్ళే గురయ్యేవాళ్ళు. సో అంటరానితనం కానివ్వండి, మార్జినలైజ్ చేయడం కానివ్వండి, సో వాళ్ళు ముట్టినది ఏది ముట్టుకోపోవడం కానివ్వండి, ఇలా చాలా వరకు వాళ్ళు అనుభవించారనమాట. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 19th century the castes of India had been split into innumerable sub castes on. సో 19th centuryలో ఏమైపోయిందంటే ఈ 4fold డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ సబ్ క్యాస్ట్ లాగా డివైడ్ అయిపోవడం జరిగింది. ద క్యాస్ట్ సిస్టమ్ బికేమ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆఫ్ సోషల్ రీఫార్మ్స్. సో సోషల్ రీఫార్మ్స్ కి కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూగా మారిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ ద సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్ హ్యాడ్ బికేమ్ ద బెయిన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇండియన్ సొసైటీకి బెయిన్ అయిందనమాట, అంటే ఒక విధంగా స్ట్రెస్ కి కారణమైందనమాట. ద ప్రొహిబిషన్ ఆఫ్ సతీ, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, ఇంట్రొడక్షన్ ఆఫ్ విడో రీమ్యారేజ్, చెకింగ్ ఆఫ్ ఇన్ఫాంటిసైడ్, పాలిగామీ, అన్టచబిలిటీ ఎక్సెట్రా ఎరాడికేటెడ్ ఏజ్ ఓల్డ్ సోషల్ ఈవిల్స్ ఫ్రమ్ ద ఇండియన్ సొసైటీ. సో ఈ ఎప్పటి నుంచో వస్తున్న ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, దయ్యాలు అంటాం కదా, సో ఇవి ఎప్పటి నుంచో పట్టి వేడిస్తున్నాయి అనమాట. ఏంటంటే అవి అన్టచబిలిటీ కానివ్వండి, పాలిగామీ, ఒక హస్బెండ్ ఎంతమంది అన్నా చేసుకోవడము, అండ్ అలాగే ఇన్ఫాంటిసైడ్, చిన్న పిల్లల్ని కడుపులో చంపేయడము, బయటకు వచ్చినాక చంపేయడము, తర్వాత చైల్డ్ మ్యారేజ్ ని ఆపేయడము, సతీ సహగమనాన్ని ఆపేయడము, అండ్ అలాగే విడోస్ ఉంటే వాళ్ళకి రీమ్యారేజ్ చేయడము. ఇవన్నిటి వల్ల ఏమైందని అంటే ఈ సోషల్ ఈవిల్స్ అనేటివి ఎరాడికేట్ అయిపోయాయి. ఫర్దర్ ద అండర్మైనింగ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ సెక్స్ డిస్టింక్షన్స్ వేర్ certain other commendable measures of the British which encouraged the Indians to incorporate all these ideas. So ఈ క్యాస్ట్ సిస్టమ్ కానివ్వండి, సెక్స్ డిస్టింక్షన్స్, జెండర్ డిస్టింక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి కమెండబుల్ మెజర్స్ అనేవి కూడా కొంతవరకు బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేశారనమాట, ఎంకరేజ్ చేశారనమాట ఇండియన్స్ ని. ఈ విడో రీమ్యారేజ్ కానివ్వండి, లేదా చైల్డ్ మ్యారేజ్ ని ఆపేయడం కానివ్వండి, ఇవన్నీ ఐడియాస్ ఇవ్వడము, ఎంకరేజ్ చేయడము జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఇరాడికేట్ దిస్ ఈవిల్ ప్రాక్టీస్ మెనీ అదర్ ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎఫర్ట్స్ వేర్ ఆల్సో మేడ్. సో ఈ ఈవిల్ ప్రాక్టీసెస్ ని తొలగించడానికి చాలా ఎఫర్ట్స్ అనేటివి చేశారనమాట, ఇండివిజువల్ గా అలాగే ఇన్స్టిట్యూషనల్ గా.
These movements were directed mainly in removing the disabilities suffered by Harijans in regard to drawing of water from public wells, getting entry into temples and admission into schools. So హరిజనులకి స్కూల్స్ లో, టెంపుల్స్ లో, అలాగే పబ్లిక్ వెల్స్, వాటర్ తాగే ఈ పబ్లిక్ వెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మొత్తానికి నిషేధంగా ఉండేదన్నమాట. సో అవన్నిటిని కూడా తీసేయాలి అన్న దాని మీద ఈ మూమెంట్స్ అనేటివి జరిగాయి. ఓకే, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ జ్యోతిబా రావ్ పులే. సో జ్యోతిబా రావ్ పులే గారి బ్రీఫ్ హిస్టరీ గురించి చూద్దాం. Jyotiba Govindarao Phule was a prominent social reformer and thinker of the 19th century in India. So 19వ శతాబ్దంలో ఈయన ఒక సోషల్ రిఫార్మర్ అన్నమాట, అండ్ అలాగే ఒక థింకర్ అన్నమాట. A philosopher, educationist, theologian and an eminent leader of masses. He is precisely termed as father of Indian social revolution. So ఈయన థింకరే కాకుండా, సోషల్ రిఫార్మరే కాకుండా ఒక ఫిలాసఫర్ కూడా, ఎడ్యుకేషనిస్ట్ కూడా, థియాలజియన్ కూడా, అండ్ అలాగే ఒక ఎమినెంట్ లీడర్, చాలా పీపుల్ మీద ఎఫెక్ట్ చూపించే లీడర్ అన్నమాట. ఓకే, సో ఈయనని ఏమని పిలిచేవారు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అనేసి అనేవాళ్ళు. Amongst the variety of roles he played for the betterment of the masses, he led the movement against the domination of the Brahmins and struggled for rights of peasants and other low caste people. సో చాలా మూమెంట్స్ అనేటివి ఈయన ద్వారా జరిగాయి, కానీ అందులో ఒకటి ఏంటి అని అంటే బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ ని తగ్గియాలి, అలాగే ఈ హరిజనులు ఎవరైతే ఉన్నారో లేదా రైట్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లో కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని కరెక్ట్ గా అందేలాగా చూసుకోవాలనేది ఫైటింగ్ అన్నమాట. Jyotiba Phule was also a pioneer for women education in India and fought for education of girls throughout his life. సో ఈయన ఒక ఎడ్యుకేషనిస్ట్ కూడా కదా, సో ఉమెన్ కి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఈయన మాత్రం ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి ఇండియాలో అనేసి ఫాట్ చేశారనమాట. దేనికోసం? ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ కోసం. మొత్తం లైఫ్ అంతా కూడా దీనికోసం కష్టపడ్డారు. He is believed to be the first Hindu to start an orphanage for the unfortunate children. సో ఇండియాలో ఈయనని ఫస్ట్ హిందూ లాగా తీసుకోవచ్చు మనం ఆర్ఫనేజ్ నిర్మించడంలో. ఓకే, అన్ఫార్చునేట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అనాథల్ని అక్కడ చేర్చుకోవడానికి ఒక ఆర్ఫనేజ్ అయితే ఈయన నిర్మించారు. ఫస్ట్ హిందూ లాగా ఈయన తీసుకోవచ్చు మనం. ఫండమెంటల్ రైట్ షుడ్ బి గివెన్ టు డౌన్ ట్రోడెన్ పీపుల్, ఫార్మర్స్, సో దట్ దే షుడ్ బి రికగ్నైజ్. సో ఫండమెంటల్ రైట్స్ అనేటివి అందరికి ఈక్వల్ ఉండాలి కదా, సో అందుకే డౌన్ ట్రోడెన్ పీపుల్ కి కానివ్వండి లేదా ఫార్మర్స్ కి కానివ్వండి ఇవ్వాలి అనేసి అన్నారు. ఇన్ దిస్ కనెక్షన్ మహాత్మా పులేస్ థాట్స్ ప్రొవైడ్ స్ట్రాంగ్ బేస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యుమానిజం. సో హ్యుమానిజం ని డెవలప్ చేయడంలో ఈయన స్ట్రాంగ్ బేస్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇన్ టర్న్ లీడ్స్ టు గైడ్ ద ఇండివిజువల్ అండ్ సొసైటీ. సో సొసైటీని గైడ్ చేస్తుంది అండ్ ఇండివిజువల్ ని కూడా గైడ్ చేస్తుంది హ్యుమానిజం అనేది, అవును కదా. సో మహాత్మా ఫులే వాస్ గ్రేట్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ వేక్డ్ ఫర్ డౌన్ ట్రోడెన్ పీపుల్. సో ఈ మహాత్మా ఫులే గారు ఎవరైతే ఉంది ఆయన గ్రేట్ సోషల్ యాక్టివిస్ట్, అదే కాకుండా డౌన్ ట్రోడెన్ పీపుల్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి. He fought for equality in his life and emphasized the visibility of justice, freedom by socialistic movement and his writings. సో ఈయన రైటింగ్స్ ద్వారా అండ్ సోషలిస్టిక్ మూమెంట్స్ ద్వారా సో మనం ఎలా ఈక్వల్ గా ఉండాలి, ఎలా జస్టిస్ అనేది తెచ్చుకోవాలి అండ్ అలాగే ఎలా ఫ్రీడమ్ గా ఉండాలి అనేది ఈయన తీసుకొచ్చారనమాట ఫర్ ద డౌన్ ట్రోడెన్ పీపుల్. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం సో జ్యోతిబా రావ్ పులే గారి ఎలా హిస్టారికల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే అయ్యాయి, ఇండిజినియస్ ఎక్స్పీరియన్సెస్ మీద అనేది చూసాము. సో ఈ క్లాస్ మొత్తం కూడా యాజ్ యూ నో ఈ నోట్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అన్ని ఫ్రీయే కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, అలాగే షేర్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.